550 కిలోమీటర్లు ఎవరి కోసం? బైక్ మీద అంత దూరం ఎవరి కోసం? ఇంత వర్షంలో ఎవరి కోసం? హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ వ్లాగ్ లో మనమైతే ఒక మ్యారేజ్కి అయితే వెళ్తాను. ఆ మ్యారేజ్ ఎవరిదంటే హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు ఒకరు అయితే పరిచయం అయ్యాడు. ఆడిదే ఈ మ్యారేజ్ అయితే. అసలే ట్రైన్ కి వెళ్దాం అనుకున్నాం, కానీ ట్రైన్ టికెట్లు దొరక ఏదైతే అది అయిందని బైక్ తీసుకుని వచ్చాడు మా ఫ్రెండ్ అయితే. బాగానే ఎక్స్ట్రా ఏదనుకున్నాం గురు, వెళ్ళిపోదామని కష్టమే. కానీ చలవాడి పనులు 130 కిలోమీటర్లు లాగా 140 బుర్ర 150 కిలోమీటర్లు వచ్చావు. ఏదో మీ అభిమానం. రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి ఏలూరు వచ్చాక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. టోల్ గేట్ దగ్గరలో ఇచ్చిన రెస్టారెంట్ ఉంటే దగ్గరికి అయితే వచ్చాం. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు, ఎవడో నువ్వు? ఏలూరులో ఫుడ్ కంప్లీట్ చేసి స్టార్ట్ అయ్యి 20 కిలోమీటర్స్ విజయవాడ ఉందనగా వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. వర్షం తగ్గుద్దని అలా 1 అవర్ నుంచి చూస్తున్నాం, ఇంకా తగ్గట్లేదని ఏదైతే అయిందని మళ్ళీ స్టార్ట్. విజయవాడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ వచ్చాక వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అందుకని చెప్పి ఒక పెట్రోల్ పంప్ సైడ్కి వచ్చి వస్తాయి. ఇక్కడ పెట్రోల్ పంప్లో చిన్నగా ప్లేస్ అయితే ఉంది. డాగ్స్ ఎలా పడుకున్నాం, మేము అక్కడ ఎలా అయితే పడుకున్నాం. ఇప్పుడు 1 అవర్ పడుకుని మార్నింగ్ నాకు ఈ ప్లేస్ చూసి ఒక సాంగ్ అయితే గుర్తొచ్చింది. నాన్ స్టాప్ విజయవాడ నుంచి సూర్యాపేట వరకు 220 కిలోమీటర్లు వర్షంలో తడుతూ వచ్చాం. ఈ వర్షంలో తడిన దెబ్బకి ఇంక నేను బ్లాగ్ అయితే తీయలేకపోయాను. అందుకని ఇంక డైరెక్ట్ మ్యారేజ్ గడికి వెళ్ళాక తీద్దామని ఫ్రెష్ అప్ అయ్యి కామారెడ్డి వచ్చేటప్పటికి మనకు టైం అయితే మధ్యాహ్నం 12 అయితే అయింది. ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ మ్యారేజ్లో కూర్చుంటాయి. ఇదంతా తెలంగాణ ఫీల్డ్ కాబట్టి మొత్తం సాంగ్స్ రచ్చరచ్చగా ఉన్నాయి. మ్యారేజ్కి వచ్చడం ఎలా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చాక ఈ నైట్ టైం జర్నీ వల్ల మొత్తం నిద్ర లేకుండా అయిపోయింది. మనం వచ్చిన బైక్ అయితే ఇదే. ఫస్ట్ అయితే తీసుకుని ఉంది టీవీఎస్ రైడర్. పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడు 7 అయితే అయింది. వీళ్ళు ఇంటికి వచ్చి దావత్ అనేది చేసుకుంటారంట. ఇక్కడ మొత్తం ఫుల్ మబ్బు అవుతుంది. నైట్ భారత్కి ఫుల్ అయిపోయి శుభ్రంగా ఎంజాయ్ చేస్తుంటే మేమైతే సైడ్కి వెళ్ళి పడుకున్నాం. నైట్ రైడ్ వల్ల తోలు తీరిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే వ్యూ అయితే ఎలాగైతే ఉంది. మార్నింగ్ లేచాక అలా ఊరు చూసి వద్దామని చెప్పి అలా తిరుగుతుంటే ఇదంతా చూస్తుంటే నాకు ఏదో బలగం మూవీ చూసినట్టయితే అనిపించింది.
యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఇదంతా ఏజెన్సీ ఏరియాలో ఉంది. ఎటు చూసిన లొకేషన్ అయితే వేరే రేంజ్లో అయితే ఉంది. లొకేషన్ మొత్తం చూసి ఇంటికి వెళ్ళి బ్రష్ చేసుకుని ఇంకా టిఫిన్ చేద్దాం ఎందుకులే అని చెప్పి అనుకున్నాం. బట్ అప్పుడు మా ఫ్రెండ్ గారి డ్యూటీకి అయితే వర్షాలు పడటం వల్ల మన సైడ్ డ్యూటీకి అయితే టైం అయిపోతుంది. అక్కడ ఏమో రాడ్ వేస్తున్నారు సార్లు ఫోన్ చేసి అని చెప్పేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ బ్లాగ్లో అయితే అది సెకండ్ బ్లాగ్ కింద వీడియో అప్లోడ్ చేస్తాం. ఇప్పటికి వీడియో లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాగ్లో మేమైతే ఎలా రిటర్న్ అయ్యాం, ఏమేమి ప్లేసులు కవర్ చేసాం అన్నది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. అలాగే ఫీల్డ్కి ఎంత అయింది, మా ఫుడ్కి ఎంత అయింది అన్నది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. ఓకే, స్టే ట్యూన్, బాయ్.